అనంతపురం నేషనల్ హైవే దగ్గరలో నేషనల్ పార్క్ అని ఒకటి ఉంది. అలాగే సోమలదొడ్డి గ్రామము నేషనల్ పార్కుకు మధ్యలో ఒక వంక పోరంబోకు అయితే ఉంది. అది ప్రభుత్వ భూమి వంక పోరంబోకు. దాంట్లో ఇప్పటికే చాలామంది కొట్టాలు వేసుకున్నారు, మరి అవి రీసేల్ కూడా చేశారు. ఆ పక్కనే కొంచెం స్థలం ఉంది కదా, మేము కూడా వేసుకోవచ్చు, మాకు కూడా ఇల్లు లేవు కదా అని కొంతమంది వికలాంగులు అక్కడ కొట్టాలు వేసుకున్నారు. ఆ కొట్టాలు వేసుకున్న తర్వాత ఏం జరిగిందనేది వీరి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఏం జరిగిందన్న తర్వాత? నా కొట్టాలు వేసుకునేకి పోయినాము. నా పేరు జానకిరామయ్య, నేను విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు. అక్కడ కొట్టాలు వేసుకునే పోతానే ఈయన నాగరాజ్ అని చెప్పి అక్కడ లోకల్ లీడర్ అంట, ఆయన వచ్చి మమ్మల్ని అడ్డగించినాడు. అడ్డగించిన తర్వాత మేము అన్నీ తెలుసుకొనే వచ్చినామన్నా, అంత తిక్కగా ఏం రాలేదు, ఇది ప్రభుత్వ భూమి కాబట్టే వచ్చినాము అని చెప్పి అన్నాము. ఎట్లేస్తారో ఏయనరా చూస్తాము, కుంటోళ్ళు అని చెప్పి మీకు మాటలతో మాట్లాడుతుంటే వినడం లేదు, మీరు ఎట్లేస్తారో వేయండి, ఒక గుంజ కోసం గుంత తవ్వితే ఆ గుంతలోనే వేసి బూడుస్తామని చెప్పి మమ్మల్ని బెదిరించినారు. అయినప్పటికీ మేము ధైర్యం చేసి ఆ రోజు నైట్ అంతా అక్కడే ఉన్నాము. తర్వాత గుడిసెలు వేసుకున్నాము. ఆ గుడిసెలు వేసుకుని వారానికి పోలీసులు వచ్చి మీకు ఏముందని వేసుకున్నారని చెప్పి అడగడం జరిగింది. సార్ మాకైతే ఏం లేదు, ప్రభుత్వ భూమి కాబట్టి మా ఈ ఆధారం ఉందని చెప్పి 1B చూపించడం జరిగింది. చూపిస్తే ఇది కాదు బాబు, మీకేమన్నా ఆధారాలు ఏమన్నా ఉంటే మీరు వేసుకోండి, లేదంటే రేపు బేస్తవారంలో వరకు టైం ఇస్తాను, ఆ బేస్తవారం రోజుకి నువ్వు ఏదన్నా కలెక్టర్ ద్వారా ఏదన్నా ఎవిడెన్స్ సంతకం కానీ తీసుకొచ్చుకుంటే మీ గుడిసెలు ఉన్నిస్తాం, లేకపోతే తొలగిస్తామని చెప్పి బయటికి వెళ్ళినారు. వెళ్ళిన వితిన్ 5 నిమిషాలు 10 నిమిషాల్లోనే మళ్ళీ వెంటనే వచ్చి ఏదో ఒక మనుషుల్ని కుట్టడానికి వచ్చినట్లుగా ఫాస్ట్తో జీప్లో వచ్చి దెబ్బ మాకు మాట కూడా చెప్పకుండా గుడిసెలన్నీ పీకేయడం జరిగింది. ఇదే విషయం మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వం వారు స్పందించలేదు. ఈ విషయం పైన మేము కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. అయినప్పటికీ దాంట్లో బండలు పాతినారు. రాబో కాలంలో రేపు నెల 25 లోపల ప్రభుత్వం వారు ఆ బండలు తొలగించి మాకు న్యాయం చేయగలిగితే సంతోషిస్తాము, లేదంటే 1000 మందితో కానీ మేము ధర్నా కార్యక్రమాన్ని పిలుపునిస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాము. దయచేసి మా వికలాంగుల్ని న్యాయం చేసి మమ్మల్ని బతికించండి, లేదంటే పోరాటాన్ని ఉధృతం చేసే ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ఇందులో రాజీ పడే ప్రసక్తే లేదు. సరే, నేను ఒకటి అడుగుతాను. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? ఇప్పుడు బాడిగిళ్ళలో ఉన్నాం. అనంతపూర్ ఏరియాలోని అశోక్ నగర్లో కొంతమంది ఉన్నారు, రాజీవ్ కాలనీలో కొంతమంది ఉన్నారు. అట్లా వాళ్ళ అనుకూలం బట్టి మీకు ప్రభుత్వం ఆల్రెడీ ఇల్లు లేని వాళ్ళకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కావచ్చు, గతంలో అంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అక్కడ JNT దగ్గర కూడా చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు, సింగిల్ బెడ్రూమ్ ఇల్లు అన్నీ కూడా ఇచ్చారు. కానీ మీరు ఎందుకు అప్లై చేసుకోలేదు? సార్ అప్పుడు అప్లై చేసుకున్నాం, గతంలో టీడీపీ ప్రభుత్వంలో అప్లై చేసుకున్నాము. అయినప్పటికీ మాకు వికలాంగుల పేర్లు అంటూ ఈ ఊరికి రాలేదు. వికలాంగులే కాదు, మామూలు వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఉంటే ఎవరికైనా ఇస్తున్నారు. అవును సార్, వికలాంగులని ఎందుకంటున్నామంటే వికలాంగులకు సంబంధించి సపరేట్ కాకుండా నార్మల్ పర్సన్స్తో సమానంగా కానీ మాకు ఇవ్వాలి కదా. అవును, ఆధార్ కార్డు ఇక్కడ ఏ ఊర్లో ఉంది? రాప్తాడు ఉంది సార్ మాకి. మరి ఇది ఇప్పుడు నేను అడుగుతా, రాప్తాల్లో ఆధార్ కార్డు ఉంటుంది, రాప్తాడు ఏరియాలో కావాలంటే ఇల్లు ఇస్తారు. ఎక్కడో గుమ్మనూరులోనో లేకపోతే రాయదుర్గమో కళ్యాణదుర్గమో లేకపోతే ఆ పక్కన పల్లెలో సెట్టూరో ఆ వాళ్ళందరూ వచ్చి అక్కడ రేషన్ కార్డు అక్కడ ఆధార్ కార్డు ఉండి అనంతపూర్లోకి వచ్చి విలువైన భూములు కదా, ఇక్కడే మాకెందుకు ఇరని ప్రతి ఒక్కరు ఇక్కడ అడిగితే ఎక్కడి నుంచి స్థలం ఇస్తారు? నిజమే సార్, మేము రాప్తాల్లో ఉన్నాం, రాప్తాల్లోనే అడిగినాం, రాప్తాల్లో కూడా ఇవ్వలేదు మాకి. వైసీపీ గవర్నమెంట్లో ఒక్క మనిషికి కూడా వికలాంగునికి కాదు కదా,
మా జనాభాలో ఎవ్వరికి కూడా ఎక్కడ కూడా అత్యధికంగా మీ రాప్తాడు నియోజకవర్గంలో జగనన్న లేఅవుట్లో ఎక్కడ అది ఆలమూరు అనుకుంటా, ఆలమూరు లేఅవుట్లో ఎక్కువ మందికి ఇచ్చారు అక్కడ ఇల్లు. విను ఇప్పుడు మీకు నిజంగా ఇవ్వలేదు కదా. ఇప్పుడు మీరు కలెక్టర్ గారి దగ్గరికి మీ ఆధార్ కార్డులు మీ రేషన్ కార్డులు తీసుకురండి. మీకు ఎక్కడుందో మీకు నిజంగా అర్హులైతే మీకు ఇల్లు రాకపోతే ఇప్పుడు నేనే కలెక్టర్ గారి దగ్గరుండి ఇప్పుడు నేనే కలెక్టర్ గారితో మాట్లాడతా, మీరు ఇల్లు వేసుకోండి. ఎక్కడో వంకల్లో వేసుకుంటే రేపు పొద్దున వరదలు వస్తాయి. మనం చూసాము ఈ వంకలో ఎట్లొచ్చింది, ఆర్డీటీ స్టేడియం దగ్గర వంకలు అన్నీ మునిగిపోయినాయి. అలా కాకుండా మంచి ప్రాంతంలో గవర్నమెంట్ ద్వారా శాంక్షన్ చేసుకొని గవర్నమెంట్ ఇల్లు కట్టించేట్లుగా పోరాడితే సరిపోతుంది కదా. మీరు కూడా చేసేది ఏంటంటే చాలామంది, ఎందుకంటే నేను స్ట్రైట్గా అడుగుతున్నా, ఒక్కొక్క చోట వేస్తారు కొట్టాలు, అక్కడంతా రెడీ చేస్తారు, మీ వెనకాల ఒక లీడర్ ఉంటారు, మీ అంత ఇంత మళ్ళీ దాన్ని మీకు అంత ఇంత డబ్బులు ఇప్పించి దాన్ని అమ్మేస్తారు, మళ్ళీ ఇంకో చోటుకు పోయి వేస్తారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ సార్? అదంతా నార్మల్ పర్సన్స్ విషయంలో జరిగిండొచ్చు, కానీ వికలాంగుల విషయంలో ఎక్కడ మేము ఇలాగా గుడిసెలు వేసింది లేదు, ఎక్కడ ఆక్రమించుకుంది లేదు. ఇదే ఫస్ట్ టైము. అడిగి సాలైపోయింది. గతంలో కలెక్టర్లకు ఎన్నో అర్జీలు ఇచ్చినాం, ధర్నాలు చేసినాం, అన్నీ చేసినాము. మాకు విసుగొచ్చిపోయి అక్కడ వేసుకున్నాం. కానీ మీరందరూ రాప్తాడు నియోజకవర్గమేనా మొత్తం ఉండేది? సార్ అందరు వేరే వాళ్ళు. ఏ ఏరియాలో ఉన్నారు మీరందరూ? మీ ఆధార్ కార్డులు ఎక్కడ ఉన్నాయి చెప్పండి. చెప్తాను కదా సార్, ఇక్కడ ముదిగొబ్బ ఏరియా వాళ్ళు ఉన్నారు. ఎక్కడ ఇవ్వలేదు సార్. అక్కడ మీరు అక్కడ అప్లై చేసుకోకుండా మీరు అనంతపురంలో అప్లై చేసుకుంటే ఇవ్వరు. ఇప్పుడు వాళ్ళు దాదాపు అందుకని మీ ఆధార్ కార్డులన్నీ అడ్రస్ చేంజ్ చేసుకోండి. ఈ సొంత మిల్లే లేకపోతే అడ్రస్ ఎట్లా చేంజ్ చేసుకుంటాం సార్? మేము ఎక్కడ ఉండాలి? ఈ పొద్దు ఈ ఇంట్లో ఉంటాము, రేపు ఇంకొక ఇంట్లో ఉంటాము. మీకు ఇంతకుముందు ఇందిరా మిల్లో ఏదన్నా చూపిస్తాను దాంట్లోనూ ఇవ్వలేదు సార్. అట్లా ఇచ్చింటే మాకు ఈ అవస్థ ఎందుకు వస్తుంది? అట్లా ఇదే కలెక్టర్ ఆఫీస్ ముందరే గతంలో కలెక్టర్లకి ధర్నాలు చేసి మరీ ఇచ్చినాం సార్ అర్జీలు ఇంతవరకు. అప్పుడు ఏం చెప్తారు? మీ ఆధార్ కార్డులు తీసుకురండి, మీ ఆధార్ కార్డు మీ ఎవిడెన్స్ తీసుకొని రండి, మేము ఇస్తాం స్థలాలు అంటారు. అవి తీసుకొచ్చి ఇస్తే ఇంక అది మూలనే. మాది వచ్చి కలమడి గ్రామం సార్. మాకు జీవనాధారం వచ్చి నేషనల్ పార్క్ దగ్గర నేను బరువులో అదే షాప్ పెట్టుకున్నాను సార్. అందుకు అక్కడ దగ్గర అవుతుందని అక్కడ మాకు కొట్టాలు వేసుకున్నాం సార్ మేము. అవును సార్. ప్రభుత్వం అందరినీ ఆదుకున్నట్లే వికలాంగులు కూడా ఆదుకోవాలి. ప్లస్ ఇంకొక ఉద్దేశం ఏమంటే కేవలం వికలాంగులు సకలాంగులతో పాటు సమానం అని చెప్పేసి రాతపూర్వకంగాను మాటలకు మాత్రమే మీడియాలకు మాత్రమే జరుగుతున్నాయి, కానీ ఎక్కడ డెవలప్మెంట్ అయ్యేది మాత్రం వికలాంగులు లేదు. పెన్షన్ ఇస్తున్నారు కదా, పెన్షన్ ఇస్తున్నారు అంటే ఉత్త పెన్షన్ కోసమా? ఇప్పుడు నిత్యావసర సరుకులు ఎలాగో పరిగెత్తుతున్నాయో మీకు తెలుసు. ఆ నిత్యావసర సరుకులకు అనుగుణంగానే ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నారంటే కేవలం పెన్షన్తో మాత్రం బతకలేదు. సగటు మనిషి ఈరోజు కొనాలంటేనే దాదాపు 200-300 రూపాయలు ఖర్చు అవుతుంది రోజుకి. వాళ్ళు ఇచ్చే ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ ఇస్తున్నారు, ఓకే, పక్కన పెట్టి కొట్టాల విషయానికి వచ్చేతలకి ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారని మీరు క్వశ్చన్ చేశారే, ఆ క్వశ్చన్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ ఏదైనా ప్రభుత్వ భూమి ఇస్తే వాళ్ళు ఇల్లు కట్టించుకుంటే కొట్టాలు వేసుకుంటే వ్యాపారాల ప్రకారంగా మేము అభివృద్ధి పొందుతాం. రేపెద్దని మాకు వీళ్ళందరికీ పిల్లలు ఉన్నారు, వాళ్ళని పోషించుకోవాలంటే మీరు ఏదో వ్యాపార రంగంలో ముందుకు పోవాలి అనే ఉద్దేశంతోనే ఇక్కడ మేము ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో, చుక్కల భూములు ఏవైతే ఉన్నాయో వాటిని మేము మాకు పట్టాల రూపంలో ఇచ్చి ఇండ్లు కట్టేయండి మహాప్రభు అని అడుగుతున్నామే తప్ప ఎవరి భూముల్లో కానీ మేము ఆక్రఫై చేయలేదు, మేము ఈ వెంచర్లు వేసుకోలేదు. కేవలం మాకు ప్రభుత్వ భూములో మాకు ఇవ్వండి అని అడగడం కూడా తప్ప. కరెక్ట్ మీరు అడిగింది. ప్రతి ఊర్లోనూ అంటే జిల్లా వ్యాప్తంగా, అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రతి ఊర్లోనూ వికలాంగులు ఉన్నారు, అందులో ఉన్నారు, అన్ని రకాల సంబంధించిన వాళ్ళు ఉన్నారు, పేదలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా బతుకుదేరు కోసం టౌన్లోకి వచ్చి ప్రభుత్వ భూములు కావాలని అనుకుంటే ఎంతమందికి భూములు తెచ్చిస్తారు సార్? నేను ఆ విషయాన్ని అయితే నేను మీ దగ్గరగా కుశంకున్నంగా చెప్పలేను, కానీ కాకపోతే అందరూ ఊర్లో నిడిచిపెట్టి టౌన్లో అయితే ఎవరు చేరుకోలేరు. కానీ మేము అనుకుంటున్నామంటే మేము చదువుకున్నాం, మా పిల్లలకు కూడా మేము ఇప్పుడు వికలాంగులు ఎట్లున్నారంటే ఆ రోడ్ల మీద పడి అడక తినే రోజులు చాలా ఉన్నాయి. అది మీకు తెలుసు, మేము చెప్పకూడదు అవన్నీ. ఇప్పుడు మామూలుగా మీకు వికలాంగుల కన్నా పెన్షన్ వస్తుంది, నిరుద్యోగులు మేము బీఈడీ చదివినాం, ఎంఏ ఎంఈడి చదివినాం, మాకు నిరుద్యోగ భృతి కూడా మాకు ఉద్యోగాలు లేవు అనే పరిస్థితుల్లో ఉన్నాయి, మీకన్నా పెన్షన్ ఇస్తానావా అంటున్నా. సార్ నేను ఒకటే మాట్లాడుతున్నా, మీడియా మిత్రులకు నేను ఒకే విషయం మాట్లాడుతున్నా, ఇది స్టేట్ కూడా ఒకటే విషయం మాట్లాడుతున్నా. మాకు పెన్షన్లు వద్దు. మేము ఏమైతే చదువుకున్నామో మా చదువుకి అర్హతను బట్టి మీరు ఉద్యోగాలు ఇవ్వండి, మాకు పెన్షన్లు వద్దు.
సూపర్ సూపర్ మాకు అవకాశాలు ఇచ్చండి, మాకు ఉద్యోగాలు ఇవ్వండి, మాకు పెన్షన్లు వద్దు. ఇప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది ఒకటే మీడియం రూపకంగా ఒకటే తెలియజేసుకుంటున్నాం. అయ్యా మీరు ఇచ్చే 6,000 10,000 15,000 పెన్షన్లు ఇస్తున్నారు, ఓకే నేను ఒప్పుకుంటున్నా. కానీ మేము చదువుకున్నాం, మేము ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు చదువుకున్నాం. మాలాంటి సహోదరులు ఎంతోమంది చదువుకున్నారు వికలాంగులు, ఇప్పుడు బయట తిరుక్కుంటున్నారు. కానీ మా అర్హతను బట్టి మాకు ఉద్యోగాలు ఇవ్వండి. బట్టి అంటే పోటీ పరీక్షలు ఉంటాయి కదా, అందులో నెగ్గిన వాళ్ళందరికీ వస్తున్నాయి కదా. ఓకే, కలెక్టర్లు అయ్యారు కదా. కలెక్టర్లు అయ్యారు, నేను కాదని చెప్పలేదు. అంతకంటే చిన్నగా బిలోలో ఉన్నారు కదా, బిలో పర్సన్ కూడా ఉన్నారు కదా, వాళ్ళకి అటెండరా లేదంటే డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కటి కుప్పలు ఉన్నాయి బ్యాక్లాగ్ పోస్టులు. వాటి ఎందుకు మీరు భర్తీ చేయలేదు? వికలాంగులు మీరు సపరేట్గా ఎందుకు మీరు ఫోకస్ పెట్టలేదు? అన్నీ పెడుతున్నారు ఎందుకు? ఉచిత పథకాలు ఇస్తున్నారు, కానీ వికలాంగులపైన మీరు దృష్టి పెట్టండి. వికలాంగులు పెన్షన్లు ఇచ్చి వికలాంగులనే మీరు సోమరిపోతులు చేస్తున్నాం. వికలాంగులకు పెన్షన్లు వద్దు, మాకు జాబ్లు ఇవ్వండి, మా లైఫ్ని మేము బతుకుంటాం, మా పిల్లల్ని మేము చదివించుకుంటాం, మా ఫ్యామిలీతో మేము హ్యాపీగా ఉంటాం. ఇది మీరందరూ చూడండి, మా గుడిసెలు తొలగించినప్పుడు ఆ పక్కన అదే వంక పోరంబోకులో, అదే డీఫారం పట్టాలో, అదే చుక్కల భూమిలో వేరే వాళ్ళు వేసుకున్నారు కదా, వాళ్ళని ఎందుకు మీరు తీసేయలేకున్నారని వీళ్ళు అడుగుతున్నారు. మరి వాళ్ళకొక న్యాయము వీళ్ళకొక న్యాయమా అని వీళ్ళు అడుగుతున్నారు. వీళ్ళది కూడా కరెక్టే కదా. దీనిపైన మరి అధికారులు, ఎంఆర్ఓ గారు ఏం చెప్తారు, ఆర్డీఓ గారు ఏం చెప్తారు, జేసీ గారు, కలెక్టర్ గారు కూడా అలాగే దీనిపైన దృష్టి పెట్టాలి. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళ సమస్య ఇది ఒక్కటే కాదు, చేస్తే అందరికీ న్యాయం చేయండి, లేదా అందరికీ కూడా రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్, అందరికీ న్యాయం చేయండి లేదా అందరికీ కూడా తీసేయండి అనేది వీళ్ళ డిమాండ్. కెమెరామెన్ బాలాజీతో బిహెచ్ రెడ్డి, కలెక్టర్ కార్యాలయం, అనంతపురం.